హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా స్వామి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అరిసెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఇలా బెల్లాన్ని మంచిగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. ఒక బౌల్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. వాటర్ సరిపోయినాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇలా బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి. బెల్లం కరిగిపోయింది. ఇలా మంచిగా మరగాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాకం వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవాలి. ముదురు పాకం రావాలి. ఇలా పాకం వేసి చూసినప్పుడు ఇలా ఉండ రావాలి. ఇలా వస్తే అరిసెలకు పర్ఫెక్ట్ పానకం వచ్చినట్టు. ఇప్పుడు ఇందులో కాస్త ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే అరిసెలు సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఆ పాకం వచ్చిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే పిండి వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. బియ్యాన్ని నానబెట్టి పిండి పట్టించుకొచ్చుకొని వేసుకోవాలి. తడిపిండి, పొడిపిండి వేసుకోవద్దు అరిసెలకి. ఇలా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనం ఇదంతా ప్రాసెస్ వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చల్లారితే గట్టి పడుతుంది. ఇప్పుడు ఇలా చేసుకొని ఇలా ఒత్తుకొని వేడి నూనెలో వేసుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకొని తీసుకోవాలి. అన్నీ
ఇలానే వేసుకోవాలి. అరిసెలు ఆయిల్ను బాగా అబ్జర్వ్ చేస్తాయి. ఇలా ఒక గిన్నెలో వేసుకొని జల్లెడలో వేసుకొని ఆయిల్ వత్తేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా అరిసెలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.